सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं नारायणं नरं कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम्। 5వ అధ్యాయము 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ. ఇక్కడ క్రితం శ్లోకంలో కామ క్రోధరహితులు చిత్తవృత్తులను జయించిన వారు అని చెప్పుకున్నాం కదా. అలాంటి వాళ్ళు ఇంద్రియములను జయించటము అంటే మనం కొంచెము కష్టమైన విషయమని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. అంటే ఇంద్రియాల ద్వారానే మనకి అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. చూస్తాము, వినడము, చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిని జయించడము అంటే కొంచెము కష్టతరమే. అయినా కూడా ఇంద్రియాలని జయించగలిగిన వాడే జితేంద్రియుడు మాత్రమే ఈ ధ్యానము, యోగము, పరమాత్మ ఇవన్నీ మాటలకు అర్థాన్ని తెలుసుకోగలుగుతాడని చెప్తూ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, స్పర్శ అంటే 27, 28 రెండు శ్లోకాలు కలిపి ఒకటిగానే వస్తుందన్నమాట. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేశ్చ భయక్రోధోయ సదా ముక్త ఏవ సహ. 28వ శ్లోకం. అంటే చూడండి, స్పర్శ బాహ్య స్పర్శలు అంటే బాహ్య విషయ భోగములను బయట నుంచి మనకు వచ్చేటువంటి విషయాలన్నీ కూడా మనం అనుభవిస్తున్న సుఖ దుఃఖాలే. బయట నుంచి ఏ విషయం వచ్చినా ఈ స్పర్శ ద్వారా అంటే మనం తెలుసుకోవడం, మనం అనుభవించడము, బయట నుంచి వచ్చే విషయాలన్నీ సుఖ దుఃఖానికి సంబంధించినవి. మరి మన దృష్టిని సుఖ దుఃఖాల మీద ఉంచాలా, పరమాత్మ వైపు ఉంచాలా? బాహ్యంగా వచ్చేటువంటి సుఖ దుఃఖాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఇవి దేనికి అవుతున్నాయి? శరీరానికి సంబంధించి అవుతున్నాయి, శరీరానికి సంబంధించి. మరి వీటిని వదిలిపెట్టాలి, వీటి నావి కావు అని మనం అర్థం చేసుకోవాలంటే నీ దృష్టిని భ్రూమధ్యమున నిలుపయా అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి 6వ అధ్యాయం చెప్పబోయేదంతా ఆత్మ సంయమ యోగము. దానికి నాందిగా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట ఈ 2 శ్లోకాలు. భ్రూమధ్యమున నిలిపి నాసికారంధ్రముల యందు సంచరించుతున్న ప్రాణ అపాన వాయువులను సమముగా చేసి, అంటే ఇప్పుడు భ్రూమధ్యము అంటే మన అందరికీ ఇప్పుడు మనం అంటే బొట్టు పెట్టుకునే చోటు నొసటి మధ్యన ఇక్కడ అలా నీ దృష్టిని నిలపమంటాడు. అంటే నీ దృష్టి ఎటేటో వెళ్ళిపోతున్న ఆ దృష్టిని అక్కడ ఏకీకృతం చెయ్యి అని చెప్తున్నాడు. అలా చేసి మనం తీసుకున్నటువంటి గాలి, వదిలే గాలి అంటే తీసుకునే గాలినేమో మనం ఏమంటున్నాము, ప్రాణము అంటున్నాము. వదిలే గాలిని అపానము అంటున్నాము. ఈ ప్రాణ అపానం అంటే లోపలికి తీసుకునే గాలి, బయటికి వదిలిపెట్టే గాలిని సమంగా ఉంటున్నాయా లేవా అని నువ్వు పరీక్షించుకో. అంటే దృష్టినేమో భ్రూమధ్యంలో పెట్టాలి, తీసుకునేటువంటి వాయువు గాలినేమో సమంగా తీసుకోవడం, వదిలిపెట్టడం, దీని మీద దృష్టిని పెట్టాయా. సాయిరామ్. ఇలా చేసిన వాడు మనోబుద్ధి ఇంద్రియములను జయించినట్టు వాడైతే. చూడండి, ఇప్పుడు ఇలా చేస్తూ ఉండగా నీకు అక్కడ ఏం జరగాలి? ఇక నీ మనసు ఏ విషయము వైపు వెళ్ళకూడదు, స్థిరముగా భ్రూమధ్యంలోనే ఉండాలి. నీ బుద్ధి కూడా ఇంకెక్కడ సంచరించే అవకాశము లేదు. ప్రాణ అపానము మీద మాత్రమే నీ దృష్టి ఉండాలి. ఇలా తెలుసుకున్నవాడు మాత్రమే మోక్షపరాయణుడై మననశీలుడై అంటే ఎక్కడిక్కడ మళ్ళీ మోక్షం కోసము ప్రయత్నం చేస్తూ దేనిని మననం చేస్తున్నాడు? దీని అంతటికీ ఆధారమైనటువంటి ఆ పరమాత్మ నేను 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 పరమాత్మ అన్న భావనలోనే మననం చేస్తూ ఉన్నాడు. అలాంటి వాడే ఇంకా ఇవి తెలుసుకున్న ఇంకా కొన్ని మనలో ఉంటాయి. ఏంటి? ఇచ్చా క్రోధములు అంటే కోరిక, మళ్ళీ ద్వేషము, సుఖము ఇట్లకి సంబంధించినవి. ఇవన్నీ లేనివాడై క్రోధరహితుడై
ఉండునో అలాంటి వాడు సర్వదా ముక్తుడే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, అసలు క్రోధము లేకపోవడము, కోరిక లేకపోవడము, నీ ఇంద్రియాలని నీ స్వాధీనంలోకి తీసుకురావగలగడము, భ్రూమధ్యంలో నీ దృష్టిని నిలపగలగడము, ప్రాణాపానాన్ని సమంగా తీసుకోగలరు. ఇవి చేసినప్పుడు నువ్వు ఆ స్థిర నిశ్చయములోనే ఉంటావు. ఆ స్థిరత్వము, ఆ స్థితే పరమాత్మ స్థితి. ఆ స్థితిలో నువ్వు ఉండగలగాలి. ఇది మనకి చెప్తున్న విషయము. అంటే ఇక తర్వాత 6వ అధ్యాయంలో ఇది కంటిన్యూషన్ మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ చూడండి, ఈ స్థితికి రమ్మనమని మనకి శ్లోకం చెప్తుంది. ఈ స్థితికి రావడానికి నీవు ఎంతటి కృషి చెయ్యాలో ఆలోచించుకో అని మనకు ఒక హెచ్చరిక చేస్తున్నారు. అంటే బాహ్య విషయ భోగములను చింతన చేయక బయట విషయాలని ఆలోచించకుండా వాటిని వదిలేయ్యా అని చెప్తున్నాడు. అది మనము ఎంతసేపు బయట విషయాలలోనే ఉన్నవాళ్ళమి, ఆ బయట విషయాలను వదిలేస్తే కదా నువ్వు ఇందులోకి వస్తావు. ఎంతకాలం బయట విషయాలను వదలకుండా ఉంటావో అంతకాలం నువ్వు బయట విషయాల్లోనే ఉన్నావు. నువ్వు పరమాత్మను తెలుసుకునే అవకాశం అక్కడ లేదు. కాబట్టి బయట విషయాలు ఎంత శీఘ్రంగా నువ్వు వదిలిపెట్టాలి. ఎంత చెప్పినా కూడా అర్థం కావటంలా బయట విషయాలు వదిలిపెట్టడం. అది బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే గీత గురించిన అవగాహన, గీతను మనకి వచ్చినందుకు ప్రయోజనం, లేకపోతే ఏమీ లేదు. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా, అసలు భ్రూమధ్యన కొంతమంది చెప్తారనమాట, భ్రూమధ్యన దృష్టి అంటే అసలు ఆ దృష్టిని అక్కడ తీసుకొచ్చేటప్పటికే తలనొప్పి వచ్చేస్తుంది అంటారు. చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏటో ఉంటుంది, ఇక్కడికి తీసుకురావాలంటే కష్టం. ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, ఆలోచనలు కట్టిపెట్టాలంటే కష్టం. అంతే, అంత తప్ప భ్రూమధ్యానికి రావడానికి తలనొప్పికి సంబంధం లేదు. కానీ చేయలేరు. అమ్మా దృష్టిని కళ్ళతో పెడతారు. అది దృష్టిని తీసుకురాలేరు. దృష్టిని అంటే అంతర్దృష్టిని తీసుకురావాలి. కానీ మన కళ్ళు పెట్టి ఇప్పుడు దృష్టి అంటే బాహ్యంగా కనబడేటువంటి కళ్ళు కావు, అంతర్దృష్టిని అక్కడ పెట్టాలి. అంతేగాని కళ్ళతో నేనేది కాదు. అక్కడ చెప్పేవాళ్ళు కూడా చెప్పాలి కదండి. కాబట్టి క్లాసులు పోయినప్పుడు అర్థమవుతుంది. ధ్యానం అంటే ధ్యానం క్లాసులు అలాగే ఉంటాయి, అది అలాగే అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రాణ అపానాలను కూడా సమంగా చేయగలడం. ఇలా చేసిన వాళ్ళు ఈ ప్రక్రియల ద్వారా ప్రభావమును మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకములు వశములోకి వచ్చును. ఇప్పుడు ఇలా మనం చేయగలిగితే ఇది ఎవరైతే చేస్తున్నారో అలాంటి సాధకుడికి ఈ మనసు, బుద్ధి తన వశములోకి వస్తాయి. మన మనసు మన స్వాధీనంలో ఉంటేనే మనం ఇది సాధించగలము. మన మనసు మన మాట వినకపోతే అసలు మనసు మనది, మన మాట ఎందుకు వినటం లేదు అంటే నువ్వు దానికి సరైన నేర్పటంలా, దాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తింపజేస్తున్నావు. దాన్ని నువ్వు కంట్రోల్ చెయ్యి. అక్కర్లేదు, నీకు ఆ బయట విషయాలు అక్కర్లేదు, నువ్వు వెళ్ళొద్దు. 1కి 10 సార్లు దానికి బుద్ధి చెప్పు, నీ లోపలికి ఉంచు. పరిగెత్తొద్దని చెప్పు, తీసుకురా. చిన్నపిల్లలు వెళ్ళి బురదలో ఆడుకుంటుంటే మాటికి వాళ్ళ ఒళ్ళు శుభ్రం చేయడం కష్టం అవుతుందని వాళ్ళని లాక్కొచ్చి 2 బీకి ఎరైన వేంద్రాన్ని తడిలోకి వెళ్తున్నావు, నీళ్ళలోకి వెళ్తున్నావు అని తీసుకురాలా. మరి మన మనసును కూడా తీసుకురండి. బురదలోకి వెళ్ళమాకని. కానీ మన మనసు ఏమో బురదలోనే పంపిస్తున్నాం. అది ఇట్లాంటి సాధనల వల్ల మనకేం కావాలి? మోక్షపరాయణుడైన మునులము మనమే. మోక్షం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ మునులే. ఇచ్చా భయ క్రోధరహితులే. ఇంకా మనకి కోరిక లేదు, భయము లేదు. అసలు ఎప్పుడైనా కోరిక ఉంటేనే భయం అండి. అంటే ఆ కోరిక కోరదగ్గదా, కోరతగనిదా? సరే కోరుకున్నాము, వచ్చిద్దా రాదా? దీని వస్తే దీని మూలంగా ఎంతమంది నష్టపోతారు, లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, మనల్ని ఎంతమంది అంటారు? ఇవే కదండి భయానికి కారణాలు. అందుకని కోరిక అనేదే లేకపోతే భయమే లేదు. అలాంటి వాళ్ళే క్రోధము లేనివాడు, భయం లేనివాడు ముక్తిని పొందుతాడు. ఇప్పుడు మనం వదలాల్సింది ఏంటి? మనలో కోరికలను వదిలిపెట్టాలి, భయాన్ని వదిలిపెట్టాలి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది చేసిన వాళ్ళే పరమాత్మని తనలోనే దర్శించగలుగుతారు. తనలో పరమాత్మను దర్శించిన వాడు ముక్తుడు అని చెప్పి మనకి ఈ 2 శ్లోకాలు చెప్తున్నాయి.
హరి ఓం.